హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరైతే తమిళలో చూసినట్టుగా ఈ రోజు కువైట్ నైట్ వ్యూ అనమాట వీడియో. ఎక్కడ మిస్ కావద్దు, మాలియా టు ఫాహెల్ నైట్ వ్యూ మొత్తం అయితే చూపిస్తా క్లారిటీగా. ఈ డబుల్ డెక్కర్ బస్సు మీదగా మీరైతే ముందుగా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా, ఓకేనా? మేమైతే ఫస్ట్ మాలియా బీచ్ దగ్గర నుండి మాలియా బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ రూట్ వచ్చేసి మాలియా పక్కన అయితే ఉంటది. భలే వెళ్తున్నాయి కార్లు ఇవన్నీ. మీ అందరికి మెయిన్ గా ఒకటైతే చెప్పాలి, ఈ కువైట్ మొత్తానికి మెయిన్ అందం వచ్చేసి లైటింగే. ఈ లైటింగ్ తోనే కువైట్ అంతా అద్భుతంగా అయితే కనబడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాలియా బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం, గ్రాండ్ హైవే దగ్గర. ఈ కువైట్ లో ఎక్కడ నుండైనా కానీ వచ్చిన తర్వాత బస్సులు ఫస్ట్ డ్రాప్ చేసేది ఇక్కడే. ఇంకా అలా బ్రిడ్జ్ మీద అటు సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే బస్ ఎక్కడానికి. నిజంగా చెప్తున్నాం మామ, ఈ మాలియాలో అయితే నైట్ చెకింగ్ అయితే భలే ఉంటది. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే వాళ్ళకి డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టుకుని అడుగుతూ ఉంటారు, అన్ని సివిల్ ఐడి లైసెన్స్ అన్ని చెక్ చేస్తారు. మనం వెళ్లాల్సిన బస్ అయితే మన ఎదురుగా నింది, రెండు ఎక్కి వెళ్ళిపోదాం. నేనైతే మెయిన్ బెస్ట్ వ్యూ కోసం బస్సు పైకి అయితే వెళ్ళిపోతున్నా. మెయిన్ గా నేనైతే ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ బస్సు పైన కూర్చోవాలని ఒక కోరిక అయితే పెట్టుకుని ఇంకా ఈ బస్సు పైన ఉండే మీకు మొత్తం కోవిడ్ నైట్ వ్యూ మొత్తం అయితే చూపిస్తా, చూసేయండి ఓకేనా? ఈ పైన కూర్చున్నాం కానీ ఈ బస్ డ్రైవర్ తిప్పే స్టీరింగ్ అయితే వణికిపోతున్నాం. చూడండి, కారు దగ్గరకు వచ్చి తిప్పుతున్నాడు, అసలు తగలదు అనమాట, అంత నీట్ గా తిప్పుతున్నాడు. తోలి మంచిగా ఎక్స్పీరియన్స్ అయిపోయినట్టుంది, మంచిగా తోలుతున్నాడు బండి అయితే. కట్టుగానికి ఛాన్స్ లేదనేసి ఇంకా ఆరం కొట్టిండు. బండి అలా కొద్దిగా మూవ్ అవగానే భలే షేక్ అవుతుంది బండి అయితే పైన. నాకైతే ఈ పైన ఉయ్యాల జంపాలనేటుంది, భలే ఎంజాయ్ చేసిన ఈ నైట్ అయితే మొత్తం. చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసినాడు. సేమ్ మన పల్లెటూరు బస్సు లెక్కనే బస్సు మొత్తం నిండినంత వరకు కదులుతలేడు. అంతలోనే బస్సు ముందు టాక్సీ వాడైతే తెచ్చిపెట్టినాడు బండి. మెయిన్ గా మీ అందరికి ఒకటి చెప్పాలి, ఈ కువైట్ లో బస్ ఛార్జీలు వచ్చేసి 250 ఫీల్స్ అయితే ఉంటాయి. ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు. ఇలాంటి డబుల్ డెక్కర్ బస్సులు అయితే 350 ఫీల్స్ అయితే ఉంటాయి. నేను మా అన్న వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం ఈ ఫ్రైడే రోజు. ఈ మాలియా మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసేసినాం. ఇంకా ఈ డబుల్ డెక్కర్ బస్సు మీద రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. వెళ్తుంటే ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు అవపడుతున్నాయి. రెండు మీకు చూపిస్తా చూడండి. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇలాంటివన్నీ ఎక్కువ మెయిన్ సిటీ సెంటర్ లోనే అవపడుతున్నాయి. చూడొచ్చు మీరు కూడా. నేనైతే నెక్స్ట్ చుట్టూ వచ్చేసి కువైట్ టవర్లు ఉంటాయి కదా, అక్కడికి అయితే వెళ్తా. మీకు అప్పుడైతే క్లారిటీ అయితే చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏదో ఒక టవర్ అయితే అవపడుతుంది. సేమ్ ఇలానే ఉంటాయి అక్కడ ఉన్న 2 టవర్లు. మీరు ఇక్కడ గమనిస్తే కనుక పెద్ద ఎల్ఈడి మీద కువైట్ ఫ్లాగ్ అయితే డిస్ప్లే అవుతుంది. మా బస్సులో అయితే కొద్ది మంది ఉన్నాం, అందరు దిగి వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే ఈ దేశం వాళ్ళు అయితే వీళ్ళ ఫ్లాగ్ అయితే మంచిగా గౌరవిస్తారు. వీళ్ళ ఇంటి ముందర పెట్టుకుంటారు, మేము కువైట్ వాళ్ళం అనేసి అంత పెద్ద ఫ్లాగ్. ఇక్కడ ఎదురుగా కదా, ఇది వచ్చేసి కువైట్ క్యాపిటల్ గవర్నమెంట్. ఇక్కడ బస్ అయితే సిగ్నల్ పడిందని ఆగింది. ఈ ముందర బస్సు అయితే అస్సలు కదులుతలేడు. సిగ్నల్ వచ్చి వెళ్ళిపోయినా గానీ ఈ డబుల్ డెక్కర్ బస్ అయితే ఆరం కొట్టి పెడుతున్నాడు, అయినా కానీ కదులుతలేడు. లాస్ట్ కి పోలీసు వాళ్ళు వచ్చినారు, వచ్చి ఏదో అరబిక్ లో హర్ర కానీ ఏదో అంటున్నాడు. ఈ బస్ ఏదో సంథింగ్ మేబీ స్టార్టింగ్ ఏమో అవుతలేదు, స్టార్టింగ్ ట్రబుల్ ఏమో ఉంది. ఇంకా ఎట్టకెళ్ళకి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంకా సిగ్నల్ పడింది అనేసి అట్నే ఆగిండు. ఇంకా తర్వాత అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. ఎంతైనా కానీ ఈ డబుల్ డెక్కర్ ఎక్స్పీరియన్స్ అయితే హైలైట్ గా ఉంది. మెయిన్ గా ఈ కువైట్ మొత్తానికి మమ్మల్ని లైటింగ్ అయితే హైలైట్ ఉంటది. ఇంకా ఫ్లైట్ నుంచి చూస్తే ఆ వ్యూ అయితే ఇంకా హైలైట్ ఉంటది. ఫ్లైట్ లో నుండి కువైట్ లైటింగ్ గమనించిన వారు ఎవరైనా ఉంటే కనుక కమెంట్ చేయండి బ్రో, చూద్దాం. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే కనుక ఎదురుగా ఒకటి మస్జిద్ అయితే ఉంది సర్కిల్ లో. నాకు ఇక్కడ నుంచి మంచిగా పడుతుంది, ఉండండి దగ్గరికి వెళ్ళి నాకు చూపిస్తా చూడండి. మీరు గమనిస్తే కనుక హైదరాబాద్ లో చార్మినార్ ఉంటది కదా, సేమ్ అలానే ఉంది. ఇది రోడ్డు మధ్యలో సేమ్ చార్మినార్ అనేది ఉంది, కానీ ఇది వచ్చేసి మస్జిద్. ఇది చూసేకైతే చాలా మంచిగా ఉంది. దీనికైతే సేమ్ 4 రూట్లు ఉన్నాయి అనమాట. రైట్ లో ఒకటి, లెఫ్ట్ లో ఒకటి, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. మా బస్సు డ్రైవర్ ఎటు వెళ్తాడో నాకైతే ఏం తెలియదు. ఇక్కడ రూట్స్ కూడా మనం కొత్తగా వచ్చినాం కదా మమ్మ, రూట్లు అయితే మనకి పెద్దగా తెలియదు. అందులో ఈ మాలియాకి వచ్చిందే ఫస్ట్ టైం మనం. ఒకవేళ లెఫ్ట్ కనుక వెళ్తే కనుక మన అదృష్టం మంచిగా దీని మొత్తం సర్కిల్ అయితే ఒక రౌండ్ అయితే కొట్టేయచ్చు. ఈ అన్న వాళ్ళు అయితే రైట్ కి వెళ్తాదని అంటున్నారు, చూద్దాం ఉండండి. బయలుదేరింది బండి అయితే. ఇలా గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు బయలుదేరాలి, లేదంటే కనుక ఫైన్లు విపరీతంగా ఉన్నాయి ఈ కువైట్ లో. ఫైన్లు పడితే మనమే కట్టుకోవాలి, ఎందుకంటే కోవిడ్ వాళ్ళు డైరెక్ట్ గా చెప్పేస్తారు. ఈ ముందరున్న బస్ అయితే లెఫ్ట్ కి వెళ్తుంది. ఈ బస్సు కూడా లెఫ్ట్ కి వెళ్తే భలే ఉంటది. అబ్బా, బస్సు కూడా లెఫ్ట్ కి వెళ్తుంది మన కోసం ఏమో. మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడంటే వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఎక్కడం నాతో పాటే. ఇది ఇంత రోడ్డు మధ్యలో భలే కట్టినారు ఫ్రెండ్స్. మాక్సిమం ఈ కువైట్ మొత్తం సర్కిల్ లోపల చెట్లు, పూల చెట్లు ఇలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ మసీద్ ఉందని కూడా నాకు ఎవరు చెప్పలే. నాకై నేను చూసిన ఇదే ఈ రోజు. నాకైతే ఆ ఫీల్ అయితే వెరైటీగా అనిపిస్తుంది. సేమ్ చార్మినార్ చూసినట్టే ఉంది నాకైతే. బస్ అయితే దీని చుట్టే తిరుగుతుంది. ఇంకా ఇక్కడ నుండి రైట్ కి అయితే బిక్కుతున్నాడు చక్కగా. ఎక్కడ పోతున్నాడో ఏం తెలియదు మనకైతే, ఓన్లీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అంతే. నా పక్కన ఉన్న అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు కానీ ఏరియాలు నాకైతే గుర్తులేవు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసే టైం కల్లా. మీరైతే దయచేసి ఏమనుకోవద్దే. మాక్సిమం మరి కొద్ది రోజులు అన్ని తెలుసుకొని అయితే మీకు చెప్తా మంచిగా నీట్ గా. మనమైతే కొత్తగా వచ్చినాం కదా మామ, కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ వీడియో అడ్జస్ట్ కండి అబ్బా ప్లీజ్. ఈ కోవిడ్ వచ్చేసి చాలా చిన్నది బ్రో, కానీ వీళ్ళ గవర్నమెంట్ వచ్చేసి మంచిగా డెవలప్ చేసింది ఈ కోవిడ్ అయితే. ఈ నా ముందర ఉన్న ఏరియా ఏదో చెప్పిండు, అందరూ కోవిడ్ వాళ్ళు అందరూ బాగా వెళ్తారంట. ఇది కూడా ఫేమస్ అంట, ముబారక్ ఏదో సూకు ఏదో చెప్పిండు అన్న, నాకు మర్చిపోయినా సంథింగ్ గుర్తులేదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఈ ఏరియా పేరు ఏదో కమెంట్ చేయండి బ్రో, చూద్దాం. నేను కొద్దిగా గుర్తుతే తెచ్చుకుంటా. ఇంకా అలా పోతూ ఉంటే ఇది చూడండి, ఫ్రంట్ లో ఏదో మొత్తం ఒక ఫ్లవర్ లెక్క ఉంది పైన. నా గెస్సింగ్ వచ్చేసి అదేమన్నా ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ కానీ అదేమన్నా హాస్పిటల్ అని అనుకుంటున్నా. ఈ బస్ అయితే మటుకు మామ బస్ స్టాప్ దగ్గర ఆగుతుంది. సేమ్ పల్లెటూరు బస్ ఎక్కినట్టే. మనం దగ్గరగా పోయే కొద్ది అది బిల్డింగ్ అయితే పెద్దగా భలే ఊపడుతుంది. అది వచ్చేసి మాక్సిమం హెలికాప్టర్ ల్యాండింగ్ అని ఉన్నట్టుంది. దేనికంటారు అది నాకైతే పెద్దగా ఏం అర్థం కావడం లేదు. ఈ బస్ అయితే మటుకు మామ బస్ స్టాప్ దగ్గర కట్టు కొడతాడు చూడండి, తిప్పుతాడు. నాకైతే ఎంత భయం వస్తుంది అంటే ఎంత భయం వస్తుంది. దగ్గరికి
వెళ్ళి తిప్పుతాడు. డ్రైవర్ కి అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. బల్లి తిప్పుతున్నాడు. ముందర కార్లు ఉన్నా బైక్లు ఉన్నా కానీ భలే మెయింటైన్ చేస్తున్నాడు బండిని అయితే. ఎంతైనా కానీ వీళ్ళకున్నంత ఓపిక భలే ఓపిక. చూడండి ఇట్లా దూరే వాళ్ళు ట్రాఫిక్ లో భలే మెయింటైన్ చేస్తున్నారు. ఎంత గ్రేట్ అబ్బా వీళ్ళు. ఇది చూడండి మనం అప్పుడు లాంగ్ లోంచి చూసినాం కదా బిల్డింగ్ పెద్దదిగా, అది ఇదే అనమాట. నాకైతే ఇప్పుడు కూడా ఏం అర్థం కావడం లేదు. ఇది ఆఫీసా హాస్పిటల్ ఏదన్నా సంథింగ్ ఏదన్నా అని. దీని ఎంట్రెన్స్ లో అయితే పెద్ద గేట్ అయితే ఉంది. ఇది వచ్చేసి కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంట. దగ్గరకు వచ్చి ఈ బోర్డు చూస్తే కానీ అర్థం కాలే. ఇంకా అలా పోతూనే ఉన్నామమ్మా. సిటీ మొత్తం తిప్పుతూనే ఉన్నాడు కానీ ఎప్పుడు వెళ్తాడో ఏ పెద్ద రోడ్డు ఎప్పుడు ఎక్కుతాడో ఏం అర్థం కావడం లేదు మనకైతే. ఈ కోవిడ్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి మామ, బస్సులు అన్ని 30 రోడ్లోనే వెళ్తాయి. 40 రూట్లు అయితే బస్సులు అయితే అస్సలు ఉండవు, వెళ్ళవు. ఇప్పుడు ఈ బస్సు కూడా 30 రోడ్డు మీదకి అయితే ఎక్కుతుంది. ఎట్ ఎక్కుతుందో నాకు తెలియదు. 30 రోడ్డుకి ఎక్కినాక చెప్తా చూడండి. మళ్ళీ ఇండియాలో వాళ్ళకి ఇది ఒక డౌట్ వచ్చినచ్చు, 30 రూట్ ఏంది 40 రూట్ ఏంది బ్రో అని. ఇది వచ్చేసి రోడ్డుకు నెంబర్ ఉంటుంది కదా మన ఇండియాలో NH44 NH అట్లా సేమ్ అలానే ఇక్కడ కూడా 30 రూట్ 40 రూట్ అనేవి అయితే ఉంటది. ఇంకా ఏరియా డివైడ్ అయ్యే ప్రతి ఒక్క సాట నెంబర్లే ఉంటాయి. మాక్సిమం ప్రతి ఒక్క రూట్ కి అయితే నెంబరే ఉంటది పక్క. మీరైతే గమనించచ్చు. ముందర రైట్ లో వచ్చేసి లోకల్ బ్రాండ్లు అవన్నీ. ఇంకా అలా ఫైనల్ గా తిప్పి మళ్ళీ 30 రూట్ మీదకి అయితే తెచ్చిండు మమ్మల్ని. ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్ నాన్ స్టాప్ ఒకటే రూట్ ఫాహిల్ వరకు. ఇంకా బండి 30 రూట్కి ఎక్కిన తర్వాత ఇంకా పీకుతున్నట్టు స్పీడ్ తో ఆ సిటీలోనే దగ్గర అర్ధ గంట సేపు అయితే టైం వేస్ట్ అయిపోయింది. కువైట్ లో ట్రాఫిక్ అయితే పర్వాలేదు. అందరూ చాలా మంది ఎందుకు భయపడుతుంటారు కానీ హైదరాబాద్ బెంగళూరు అంత ఉన్న అయితే అస్సలు ఉండదు. నేను ఆల్రెడీ బెంగళూరులో హైదరాబాద్ లో చూసిన ట్రాఫిక్ ఎలా ఉంటుందో. నేను ఆల్రెడీ అక్కడ బైక్ డ్రైవ్ చేసిన. ఎందుకంటే అప్పుడు మనం ఇండియాలో బైక్ రైడ్ అయితే వెళ్ళే వాళ్ళం. చూడండి ఎంత సైడ్కి వస్తున్నాడో బండి. మీకు ఇప్పటికే చాలా ల్యాగ్ అని అనిపించుండొచ్చు, కానీ ఏం చేస్తాం బ్రో, మనం కొత్తగా వచ్చినాం కదా, మనకైతే పెద్దగా ఏం తెలియదు అన్నట్టు. మన చేతిలో లైసెన్స్ పెట్టి మన చేతిలో కార్ పింఛలు పెట్టి మన చేతికి కార్ ఇచ్చేంత వరకు మనం అయితే బయట తిరుగుతున్నప్పుడు మంచిగా క్యాప్చర్ చేసి మీకు అయితే చూపిస్తాం మొత్తం క్లారిటీగా. మీరైతే మెయిన్ గా సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మెయిన్ గా సబ్స్క్రైబ్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ గా షేర్ చేసేయండి, ఓకేనా. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ మా ఏరియాకి అయితే వెళ్తూనే ఉన్నాం. ట్రాఫిక్ ను చూడొచ్చు మీరైతే, పెద్దగా అయితే ఏం లేదు. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే కనుక చాలా రూట్లు కూడా చాలా మంచిగా నీట్ గా అయితే ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ మంచిగా వర్క్ అయితే చేస్తుంది. కానీ కొన్ని ఏరియాలు ఇలా మాలియా ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఫాహిల్ ఇలాంటివన్నీ మనం ఎక్కువ జనాలు తిరుగుతుంటారు కదా, ఆ ప్లేస్ అయితే చాలా గలీజ్ గా అయితే ఉన్నాయి. వాళ్ళు నీట్ గా చేసినా కానీ మళ్ళీ గలీజ్ గా చేస్తున్నారు అనేసి ఏమైనా వదిలేసినారేమో. నాకైతే అలానే అనిపిస్తుంది పక్క. ఎందుకంటే నేను కళ్ళారా చూసినా ఇట్లా మాలియాకు ఫాహిల్ కిందకి వెళ్ళినప్పుడు ఎంతమంది తిని బయటనే మూస్తూ ఎంత చాలా గలీజ్ గా అయితే చేస్తున్నారు. ఆఖరికి హోటళ్ళు ఇవన్నీ కూడా చాలా గలీజ్ గా మెయింటైన్ చేస్తున్నారు మామ. నేనైతే ఫిక్స్ అయిపోయినా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే. ఇంకా మళ్ళీ ఇక్కడ మాలియాకి ఇవన్నీ తిరగను, అన్ని ఒకసారి అయితే విజిట్ చేస్తా అంతే. ఇంకా ఫైనల్ గా ఒకవేళ మా ఫ్రెండ్స్ ఏమన్నా ఇంకా బలవంతం చేసి వాళ్ళు ఏమన్నా రా అంటే కనుక వాళ్ళకి తోడుగా అందుకు వెళ్తా. నిజంగా చెప్తున్నా ఈ కోవిడ్ లో రూల్స్ కి ట్రాఫిక్ ఫైన్లకి ఇది అస్సలు సంబంధమే లేదు. ఏమన్నా రూల్స్ ఫైన్స్ బ్రో. మెయిన్ బ్రో సీట్ బెల్ట్ లేకుండా సిగ్నల్ క్రాస్ అయినా 120 స్పీడ్ క్రాస్ అయినా కానీ విపరీతంగా అయితే ఉంది ఫైన్. మీరందరూ కొద్దిగా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి బ్రో, ఓకే. ఇండియాలో 3 లైన్ 4 లైన్ 6 లైన్ ఇలా ఉంటుంది కదా, ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి 8 లైన్ అనమాట. ఓన్లీ పోయివేటే 8 లైన్లు అయితే ఉన్నాయి చూడండి. ఇంత రూట్స్ ఉన్నా కానీ మా డైలీ మంగా వెళ్ళే స్కూల్ దగ్గర అయితే పక్కా ఏదో ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతుంటది వచ్చేటప్పుడు పోయేటప్పుడు. మెయిన్ గా నేను గమనించింది ఏంటంటే 120 స్పీడ్ వెళ్తుంటారు కదా, ఆ లైన్ లో బైన్ లైవ్ యాక్సిడెంట్ అయితే అవుతుంటాయి. మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి బ్రో, ఓకేనా. సేఫ్ గా రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి, ఓకే. అండ్ అలానే వీడియో కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్.